హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హైనెక్‌లో ఒక మంచి బ్లౌజ్ డిజైన్ చూద్దాము. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడ్డానికి మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటదండి. ఇక మెజర్‌మెంట్స్ చూద్దాము. లెంత్ 15 ఇంచెస్, షోల్డర్ 8 ఇంచెస్, చెస్ట్ విడ్త్ 10 ½ ఇంచెస్, నెక్ విడ్త్ 4 ఇంచెస్, నెక్ లెంత్ 3 ఇంచెస్. ఇక్కడ నుండి 1 ½ ఇంచ్‌కి మార్క్ చేస్తున్నా. కింద నుంచి 0.75 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. అంటే 3/4 ఇంచ్‌కి మార్క్ చేస్తున్నా. ఈ 2 మార్కులను కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాం. ఇక నెక్‌ని కట్ చేసుకుందాం. కింద మార్క్ చేసుకున్న 3/4 ఇంచ్ వెస్ట్ బెల్ట్ వేసుకున్నప్పుడు 1/2 ఇంచ్, నెక్ లైన్ స్టిచ్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచ్ పోతుంది. మనం డ్రా చేసుకున్న వి షేప్ కరెక్ట్‌గా చివరికి ఎండ్ అవుతది. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా కట్ చేసుకొని డిజైన్ కోసం శారీ నుండి 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నా. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌కి ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది. అది హ్యాండ్స్‌కి యూజ్ చేస్తున్నా. ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది. ఇది డిజైన్‌కి యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాచ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్‌లో వి షేప్‌లో ఈ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! దాని మెజర్‌మెంట్ ప్రకారం విడ్త్‌కొక మార్క్, లెంగ్త్‌కొక మార్క్ చేసుకొని రెండిటిని కలుపుతూ మార్క్ చేసుకోవాలి. స్టిచెస్ కోసం 1 ఇంచ్ గ్యాప్‌తో మరొక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా అడ్జస్ట్ చేసి కదలకుండా పిన్ చేసుకొని వి షేప్‌కి మాత్రమే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్‌ని పూర్తిగా కట్ చేయకుండా మనం స్టిచ్ వేసుకున్న వి షేప్ వరకే కట్ చేసుకొని లైనింగ్ పై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫినిషింగ్ కోసం నెక్ ఎడ్జ్ నుంచి మరొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ బోట్ నెక్‌కి 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా ఉంచి మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అలా క్యాన్వాస్‌ని కట్ చేసుకుందాం. శారీ నుండి తీసిన 3 ఇంచెస్ క్లాత్‌ని ఇలా 2 పీసెస్‌గా కట్ చేసుకొని ఈ బార్డర్ ఈ బార్డర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది కూడా కట్ చేస్తున్నా. శారీలో ఇలానే జిగ్‌జాగ్ ప్యాటర్న్ వచ్చింది. దానికి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్‌ని అడ్జస్ట్ చేస్తున్నా. తరువాత ఈ 2 పీసెస్‌ని ఈ లైన్స్ మ్యాచ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఎడ్జెస్ ఈక్వల్‌గా కట్ చేసుకుందాం. ప్యాచ్‌ని సెంటర్ పాయింట్‌కి ఈ విధంగా మలుచుకొని క్లాత్‌ని జాయిన్ చేసుకున్న లైన్ ఈ సెంటర్ పాయింట్‌కి మ్యాచ్ అయ్యేలాగా పిన్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి.
చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకుందాం. డిజైన్ కోసం వి షేప్ ప్యాటర్న్ తీసుకున్నాం కదా! ఈ ప్రింట్ కూడా నియరెస్ట్ వి షేప్‌లో ఉంది కాబట్టి డిజైన్ బ్యూటీ ఇంకా పెరుగుతుంది. నెక్ ప్యాటర్న్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ పావించు కలిపి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ లైన్ స్టిచ్ చేసుకున్నప్పుడు పావించు పోతుంది. ఆ పావించు ఇక్కడ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కదలకుండా ఈ విధంగా పిన్ చేసుకొని నెక్ లైన్ మీది నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను జిగ్‌జాగ్ ప్యాటర్న్ కోసం 2 పీసెస్ జాయిన్ చేశాను కదా! అలా కాకుండా బ్లౌజ్‌కి కాంట్రాస్ట్‌లో శారీలో నుండి 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఏ జాయింట్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ప్యాచ్ దగ్గర చిన్న చిన్నగా మార్క్ చేస్తూ నెక్‌లోకి కలుపుకోవాలి. లైనింగ్‌ని అటాచ్ చేయడానికి చుట్టూ ఒక స్టిచ్ వేసుకుందాం. చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకుందాం. బార్డర్స్ వేయకపోతే లుక్ ఇలా ఉంటది ట్రెండీగా. బార్డర్స్ వేస్తే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తది. చూడ్డానికి చాలా బావుంటది. బార్డర్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్‌కి బార్డర్స్‌ని యూజ్ చేయకపోతే ఈ బ్లౌజ్‌ని చాలా శారీస్‌కి పేర్ చేసుకోవచ్చు. యెల్లో శారీస్, గ్రీన్, ఆఫ్ వైట్, బ్లూ ఏ కాంట్రాస్ట్ శారీకైనా పేర్ చేసుకోవచ్చు. మరోవైపు బోర్డర్‌ని కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. బోర్డర్ ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ దగ్గర, నెక్ దగ్గర ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్‌ని వేసుకుందాం. తర్వాత వెస్ట్ బెల్ట్‌ని వేసుకుందాం. ఇప్పుడు షోల్డర్స్‌ని, హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకొని పైపింగ్ వేసుకుందాం. థ్రెడ్ పైపింగ్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని బ్లౌజ్‌కి రైట్ సైడ్ పైపింగ్‌ని ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తరువాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి.
ఫైనల్‌గా పైపింగ్ ఫినిషింగ్ స్టిచ్. ఇలా మిషన్ పైన ఓ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హుక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసుకొని ఫైనల్ ఫినిషింగ్ లుక్ ఎలా ఉందో చూద్దాము. ఫైనల్‌గా ఫినిషింగ్ లుక్ ఇదండి. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.